హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మేమైతే శ్రీ విజయపురంలో ఉన్నాము కదా. మా ఇంటికాడైతే ఉన్నామండి. మా ఇంటికాడైతే రైలింగ్ పని జరుగుతుంది. మా ఆయన అయితే రైలింగ్ పని చేస్తున్నారండి. ఇప్పుడు ఏదో పని ఉందని కొంచెం ఇంటి లోపలికి వెళ్ళున్నారు. ఇక్కడ రైలింగ్ పని చేస్తుండగా చిన్న బాబు అండి మా పక్కింట్లో ఉన్నారు. చూసి ఆ బాబు కూడా ఒక బ్యాగ్లో కత్తి తీసుకొని వచ్చి రైలింగ్ పని చేస్తానని వచ్చాడు. చాలా క్యూట్గా ఉన్నాయి మాటలు. బాబువి వస్తాడని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళున్నాడు కత్తి తీసుకుని రావడానికి. ముందు తెచ్చిన కత్తి ఏమో దారి లేదంట. అదే వెయిట్ చేస్తున్నాను ఆ బాబు వస్తాడే. ఆ బాబు మాటలు చూడండి ఎంత చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ అబ్బాయికి తెలుగు రాదు, తెలుగు కాదు. ఆ కత్తి దారి లేదని మరో కత్తి తీసుకోవడానికి వెళ్ళున్నాడండి ఆ బాబు. చూద్దామా? మీరే చూడండి ఆ బాబు మాటలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ బాబు అయితే వస్తానని చెప్పి ఇంకా రాలేదు. మా ఆయన అయితే వచ్చేసారు. చూడండి మా ఆయన పని చేస్తున్నారు. సండే వచ్చిందనుకో పని అయితే చెయ్యాలండి. ఇప్పుడైతే శ్రీ విజయపురంలో మా ఇంటికాడైతే చేస్తున్నాం. అమ్ము గార్డెన్లో కాదండి, ఇదంట కళావతి గార్డెన్ అంట. కళావతి గార్డెన్కి ఫెన్సింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి మా ఆయన పని చేసి చేసి అలసిపోయి నీరు తాగుతున్నారు. ఎదిగోండి చూడండి, ఒకవైపు అయితే రైలింగ్ పని అయిపోయింది, కొట్టేశారు. ఇప్పుడైతే ఇటువైపు చేస్తున్నారు. ఇంతసేపు అయితే నేను కూడా పని చేశాను. ఇప్పుడే వ్లాగ్ తీయడానికి వచ్చాను. మా ఆయన అయితే జ్యూస్ తెచ్చారండి, మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. మా ఆయనతో పాటు ఇంకో మా ఆయన ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇస్తున్నారు. ఆ అబ్బాయికి సిగ్గెక్కువ, వీడియోలోకి రావట్లేదు. నాకొద్దు, వద్దు నాకు, మీరు తాగండి. వద్దంటే సండే కూడా పని చెయ్యాలా అండి? మీరు సండే వస్తే పని చేయను అంటారు కదా, మరి ఎలా చేస్తున్నారు? పని చేయడానికే కలిసి సండే కింద లెక్కలేదు. పని గురించి నేను చెప్పి చేశాను కదా, ఇప్పుడే వ్లాగ్ తీస్తున్నాను. ఓకే ఓకే, ఈ పని చేసుకుంటాను కదా నేను అన్ను. ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది కదా, చెట్లు అన్నీ. ఇప్పటి వరకైతే ఎండ ఉన్ను, ఇప్పుడు మౌసం అంతా చల్లగా అయిపోయింది. వాతావరణం చాలా బాగుంది. మా ఆయన గురించే కావాలా ఎండ వెళ్ళిపోయింది అండి. ఎండ చూడండి మీ గురించే. ఎందుకండి టిన్లు అయితే కొట్టేశారు, ఎందుకంటే ఆవులు వచ్చేస్తున్నాయి గార్డెన్లోనికి. ఎండ అయితే లేదు కానండి, ఉక్క పెడుతుంది. వర్షం వచ్చినట్లుగా ఉంది. వర్షం వచ్చిందనుకో పని అయితే ఆగిపోతుంది, వర్షం రాకపోతే బాగు. మా రైలింగ్ పని అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ బాబు వస్తాడని చెప్పాను కదా, ఆ బాబు అయితే రాలేదు. కత్తిలు పట్టుకుని తిరుగుతున్నాను. వాళ్ళ అమ్మ కోప్పడి ఉంచేసిందేమో అండి. హాయ్ హాయ్ హాయ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.